హాయ్ వ్యూయర్స్, కథల కడలి ఫ్యామిలీకి స్వాగతం. ఈరోజు మరో చందమామ కథతో మీ ముందుకు వస్తున్నాం. కథ నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడు మరిన్ని మంచి కథలు మీ ముందుకు వస్తాయి. ఈనాటి చక్కటి కథ జంతు భాష తెలిసినవాడు. రచయిత ఎన్ శివనాగేశ్వరరావు. గంగవరం గ్రామంలో శివుడు అనే యువకుడు ఉండేవాడు. వాడి తల్లిదండ్రులు చిన్నప్పుడే మరణించడంతో వాడి అవ్వ శివుడిని పెంచి పెద్ద చేసింది. శివుడికి చిన్నప్పటి నుంచి బద్ధకం పాలు ఎక్కువ. బడికి సరిగా వెళ్ళకపోవడం వల్ల వాడికి చదువు అబ్బలేదు. వాడు ఇంటి దగ్గర అవ్వకి ఏ సాయం చేసేవాడు కాదు. కొంచెం పెద్దయ్యాక వాళ్ళలో మార్పు వస్తుందని అవ్వ అంత పట్టించుకోలేదు. కానీ పెద్దయ్యాక కూడా వాళ్ళలో మార్పు రాలేదు. వాడి బద్ధకం తగ్గలేదు. అవ్వ పెట్టింది తిని ఊరు మీద బలాదూరుగా తిరిగేవాడు. ఊరి వాళ్ళు, ఒరే శివుడు, మీ అవ్వకు వయసు మీద పడింది, పనులు చేయలేకపోతున్నది, నువ్వు చూడబోతే దున్నపోతులా ఉన్నావు, ఏదో ఒక పని చేసి అవ్వను పోషించు అని తిట్టిపోశారు. అయినా శివుడు పట్టించుకోలేదు. వాడి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో అవ్వ కూడా విసిగిపోయి, ఒరే, ఇక నిన్ను పోషించడం నా తరం కాదు, పోయి ఎక్కడో చోట పనిచేసి బతుకు, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని ఖరాఖండిగా చెప్పేసింది. శివుడికి పౌరుషం పొడుచుకు వచ్చి అక్కడ నుంచి బయలుదేరిపోయాడు. వాడికి ఎక్కడికి పోవాలో తెలియలేదు. ఆ ఊరు ఈ ఊరు తిరుగుతూ వాళ్ళు వీళ్ళు పెట్టింది తింటూ 1 సంవత్సరం గడిపేశాడు. ఆ తర్వాత శివుడికి తన ఊరి మీద గాలి మళ్ళింది. ఇక వాడు ఎవరేమనుకుంటే అనుకున్నారులే అనుకొని సిగ్గు విడిచి మరలా తన ఊరు చేరాడు. అవ్వ కోపంలో వాడిని తిట్టింది గాని వాడు వెళ్ళిపోయాక చాలా బాధపడింది. అంతలో శివుడు రావడంతో ఆవిడ ఎంతో సంతోషించి వాడిని అక్కున చేర్చుకుంది. ఊరి వాళ్ళు శివుణ్ణి చూసి, ఒరే శివుడు, ఏడాది పాటు కనిపించకుండా పోయావు, ఎక్కడికి పోయావు, ఏం చేశావు అని ఆరా తీశారు. అందుకు శివుడు, నేను అడవిలో ఒక మునీశ్వరుడికి సేవలు చేశాను. ఆయన నాకు జంతువులు, పక్షుల భాష నేర్పాడు. అందువలన నేను జంతువులు, పక్షులు చెప్పింది విని అర్థం చేసుకోగలను. అలాగే నేను వాటితో మాట్లాడగలను అని కోతలు కోశాడు. ఊరి జనం వాడి మాటలు అంతగా పట్టించుకోలేదు. ఒకరోజు శివుడు అవ్వ పెట్టింది తిని ఊరి చివర ఉన్న మామిడి తోపుకు వెళ్ళి మంచి నిద్ర తీశాడు. చీకటి పడే వేళకు మెలకువ వచ్చింది. ఇంటి ముఖం పట్టాడు. ఒక పాడుపడిన బావి నుండి శబ్దం వస్తుంటే వెళ్ళి చూశాడు. అందులో ఒక గొర్రెపిల్ల పడిపోయి ఉంది. అందులో నీళ్లు లేకపోవడంతో ఆ గొర్రెపిల్లకు వచ్చిన కష్టమేమీ లేదని వాడు అర్థం చేసుకున్నాడు. బావిలో దిగి దాన్ని బయటకు తీయడానికి వాడికి బద్ధకం అడ్డం వచ్చింది. ఇంటికి పోయి అవ్వ పెట్టింది తిని నిద్రపోయాడు. తెల్లవారేసరికి రచ్చబండ దగ్గర కొందరు గ్రామస్తులు కూర్చొని ఉన్నారు. రంగయ్య అనే గొర్రెల కాపరి వాళ్లతో, అయ్యల్లారా, నిన్న సాయంత్రం నా గొర్రెల్ని మేపుకు వస్తుంటే ఒక గొర్రెపిల్ల తప్పిపోయింది. ఎక్కడ వెతికినా దొరకలేదు. అదంటే నాకు ప్రాణం అని కంటనీరు పెట్టుకున్నాడు. గ్రామస్తులు అది విని బాధపడ్డారు. శివుడికి నిన్న సాయంత్రం పాడుపడిన బావిలో తను చూసిన గొర్రెపిల్ల గుర్తుకొచ్చింది. వెంటనే వాడికి ఒక ఆలోచన వచ్చింది. వాడు ఊరి వాళ్లతో, నాకు జంతువులు, పక్షుల భాష తెలుసంటే మీరు ఎవరూ నమ్మలేదు. ఇప్పుడు నేను ఆ గొర్రెలతో మాట్లాడి ఆ గొర్రెపిల్ల ఎక్కడ తప్పిపోయిందో కనుక్కుంటాను అన్నాడు. అది విన్న గ్రామస్తులు అది నిజం కాదని భావించినా తమాషాకి సరే అన్నారు. శివుడు చెప్పిన తర్వాత రంగయ్య వెళ్ళి తన గొర్రెలను తీసుకొచ్చాడు. అప్పుడు శివుడు మే మే అని అరుస్తూ గొర్రెలతో మాట్లాడినట్టు నటించాడు. ఆ గొర్రెలు అలవాటు ప్రకారం మే మే అన్నాయి. శివుడు గ్రామస్తులతో, నేను అడిగింది గొర్రెలకు అర్థమైంది, అవి చెప్పింది నాకు అర్థమైంది. ఆ గొర్రెపిల్ల నిన్న సాయంత్రం వస్తూ ఉన్నప్పుడు ఊరి చివర మామిడి తోపు దగ్గర ఉన్న పాడుబడిన బావిలో పడిందని ఈ గొర్రెలు నాతో చెప్పాయి అన్నాడు. ఊరివారికి అది కొంచెం ఆసక్తిగా అనిపించింది. అందరూ వెళ్ళి పాడుపడిన బావి దగ్గర చూశారు. అందులో గొర్రెపిల్ల కనిపించింది. దాంతో వాళ్లకు శివుడికి నిజంగానే జంతువులతో మాట్లాడే భాష తెలుసని నమ్మకం కలిగింది. రంగయ్య 2 సేర్ల పాలు శివుడికి సంతోషంగా ఇచ్చాడు.
అప్పటి నుంచి ఊరు వాళ్ళు శివుడికి గౌరవం ఇవ్వసాగారు. అది వాడికి గొప్పగా అనిపించింది. ఒకరోజు ఆ ఊరి కరణం బలరామయ్య ఇంట్లో దొంగతనం జరిగింది. విలువైన వెండి వస్తువులు మాయం అయ్యాయి. ఆ విషయం గురించి కరణం గారు తర్జన భర్జన పడుతుండగా అతను పాలేరు, అయ్యగారు, దీనికి కంగారెందుకు? మన ఊరిలోని శివుడికి జంతువులు పక్షులతో మాట్లాడే విద్య తెలుసు. దొంగల్ని జంతువులు గాని పక్షులు గాని తప్పక చూసి ఉంటాయి. వాడు వాటితో మాట్లాడి విషయం రాబట్టగలడు అని సలహా ఇచ్చాడు. ఆ సలహా కరణం గారికి బాగా నచ్చింది. అతను వెంటనే శివుణ్ణి రప్పించి విషయం చెప్పాడు. శివుడి గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. వాడికి వెంటనే ఏం చేయాలో పాలుపోలేదు. కరణం గారితో, అయ్యా, నాకు 2 రోజుల వ్యవధి ఇవ్వండి, దొంగల విషయం తెలుసుకుంటాను అని అన్నాడు. కరణం అందుకు ఒప్పుకున్నాడు. ఇంటికి వెళ్ళి బాగా ఆలోచించిన శివుడు, దొంగలు భయంతో కొన్నాళ్ళు ఆ వెండి వస్తువులు ఎక్కడైనా తాస్తారు గాని వాళ్ళ వెంట తీసుకుని వెళ్ళి ఉండరు అన్న ఆలోచన చేశాడు. అప్పుడు శివుడు, వాళ్ళు దాన్ని ఎక్కడ దాచి ఉంటారా అని ఆలోచించాడు. అప్పుడు వాడికి కరణం ఇంటికి సమీపంలో ఉన్న ఒక చెరువు గుర్తుకు వచ్చింది. వాడు ఆ రాత్రి ఎవరూ చూడకుండా చెరువులోకి దిగి అంతా వెతికాడు. ఒకచోట వాడికి ఒక మూట దొరికింది. విప్పి చూస్తే అందులో వెండి సామాన్లు ఉన్నాయి. శివుడు మరలా మూట కట్టేసి అందులో ఉంచి చెరువు దగ్గర నుంచి ఇల్లు చేరాడు. మరునాడు వాడు కరణంతో, అయ్యా, ఇటువంటి దొంగతనాలు కుక్కలు వెంటనే కనిపెట్టగలవు. మన ఊళ్ళోని కుక్కల్ని రప్పించండి, నేను వాటితో మాట్లాడి దొంగల విషయం తెలుసుకుంటాను అన్నాడు. కరణం ఆదేశంతో ఊళ్ళో వాళ్ళు ఆ ఊళ్ళో ఉన్న కుక్కల్ని పట్టుకొచ్చారు. శివుడు భౌ భౌ అంటూ కుక్కలతో మాట్లాడినట్టు నటించాడు. అవి కూడా భౌ భౌ అని అరిచాయి. కొంచెం సేపు తర్వాత శివుడు కరణంతో, అయ్యా, నేను దొంగల గురించి కుక్కలతో మాట్లాడాను. అవి దొంగల్ని చూసిన సంగతి, సామాను ఎక్కడ దాచింది నాకు చెప్పాయి అన్నాడు. అక్కడున్న వారందరూ దొంగలు వెండి సామాను ఎక్కడ దాచారు అని కుతూహలంగా అడిగారు. దొంగలు వాటిని మన ఊరి చెరువులో పడేసి వెళ్ళినట్లు కుక్కలు చెప్పాయి అని చెప్పాడు శివుడు. కరణం మనుషులు వెంటనే చెరువు దగ్గరకు వెళ్ళి అంతా వెతికారు. వాళ్ళకి వెండి సామాను ఉన్న మూట దొరికింది. అంతటితో ఊరి వారందరికీ శివుడికి జంతువుల భాష తెలిసినట్లు అర్థమైంది. కరణం సంతోషంతో శివుడికి అవ్వకు సరిపడా 1 రోజుల గ్రాసం వాళ్ళ ఇంటికి పంపించాడు. అది చూసి అవ్వ శివుడు ప్రయోజకుడు అయ్యాడు అని సంతోషించింది. ఊరి జనం శివుడితో ఎప్పుడే అవసరం వస్తుందో అని పళ్ళు, కూరగాయలు వంటివి ఇవ్వసాగారు. శివుడు జంతువులు పక్షులతో మాట్లాడగలడు అన్న విషయం ఆ నోట ఈ నోట పాకింది. ఒకరోజు కోసల రాజ్యపు యువరాణి ఉద్యానవనంలోని కొలనులో స్నానానికి దిగుతూ తన ఆభరణాలు ఒడ్డున పెట్టి స్నానం చేసి వచ్చింది. ఆభరణాలు పెట్టిన చోట చూస్తే అందులో ఒక వజ్రాల ఉంగరం మాయమైంది. ఆమె దానికోసం వెతుకుతూ ఉంటే ఒక దాసి వచ్చి, యువరాణి, ఒక కాకి మీ ఉంగరం నోట ఖర్చుకొని వెళ్ళడం నేను చూశాను అని చెప్పింది. అది విన్నంతనే యువరాణి గుండె గుబేల్మంది. ఎందుకంటే అది ఎంతో విలువైనది మాత్రమే కాకుండా వాళ్లకు తరతరాల నుంచి వస్తున్నది. అది తమ రాజవంశాన్ని కాపాడుతుందని మహారాజు నమ్మకం. ఆ విషయం తెలిస్తే తండ్రి ఎంత కలవరపడతాడో తెలిసిన యువరాణి ఎంతో కంగారు పడింది. మెల్లగా ఆ విషయం మహారాజుకు చేరింది. అతను సేవకులతో ఉద్యానవనం అంతా గాలింపజేశాడు. అయినా ఆ ఉంగరం దొరకలేదు. మహారాజు దిగులుతో ఉండగా మహామంత్రి, రాజా, మన రాజ్యంలో శివుడు అనే యువకుడు ఉన్నాడు. వాడికి జంతువులు పక్షులతో మాట్లాడగల విద్య తెలుసునని చారులు చెప్పారు. అతన్ని పిలిపిద్దాం. అతను కాకులతో మాట్లాడి ఆ ఉంగరం ఎక్కడ పడవేసింది తెలుసుకోగలడు అని చెప్పాడు. అది విన్న మహారాజు ఎంతో సంతోషించి శివుణ్ణి వెంటనే రప్పించమని ఆదేశం జారీ చేశాడు. తనను మహారాజు వద్దకు తీసుకువెళ్ళడానికి వచ్చిన భటులను చూసి శివుడు ఎందుకో విషయం తెలియక కంగారు పడ్డాడు. తన ముందు హాజరైన శివుడిని మహారాజు, నీకు జంతువులు పక్షులతో మాట్లాడగల విద్య తెలుసునని తెలిసింది.
యువరాణి వజ్రాల ఉంగరం మాయం అయింది. అది మాకు ఎంతో ముఖ్యమైనది. అది ఒక కాకి ఎత్తుకు వెళ్ళినట్లు దాసి ద్వారా తెలిసింది. నీవు నీ విద్య ద్వారా కాకులతో మాట్లాడి ఆ ఉంగరం ఎక్కడ ఉన్నది కనిపెట్టు. లేని పక్షాన నీకు చెరసాల తప్పదు అని హెచ్చరించాడు. అది విన్నంతనే శివుడికి తెలియని విద్య తెలిసినట్లు చెబితే ఎటువంటి ప్రమాదాలు వస్తాయో తెలిసి వచ్చింది. అటువంటి పొరపాటు మరెన్నడూ చేయకూడదని వాడు మనసులో గట్టిగా నిర్ణయించుకున్నాడు. అప్పటికి ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలా అని ఆలోచించాడు. శివుడు మహారాజు ఏర్పాటు చేసిన బసలో ఉండి మరునాడు ఉద్యానవనంలోకి వెళ్ళి కావ్ కావ్ అని అరుస్తూ కాకులతో మాట్లాడుతున్నట్లు నటించసాగాడు. మధ్యాహ్న సమయంలో ఒక దాసి వచ్చి శివుని కలిసి, అయ్యా, జంతువులతో పక్షులతో మాట్లాడగల మీ ప్రతిభ గురించి విన్నాను. మీకు ఒక నిజం చెప్పడానికి వచ్చాను. నిజానికి యువరాణి ఉంగరం కాకులు ఎత్తుకుపోలేదు, నేనే దొంగిలించాను. నేను ఆ ఉంగరం దొంగిలిస్తూ ఉండగా కొన్ని కాకులు చూశాయి. అవి ఏం చేయగలవు అని నేను భయపడలేదు. కానీ ఇప్పుడు మీరు వాటితో మాట్లాడితే నిజం తెలిసిపోతుంది అని భయపడి మిమ్మల్ని కలవడానికి వచ్చాను. విషయం తెలిస్తే మహారాజా వారు నా తల తీయిస్తారు. అందువల్ల నన్ను కాపాడండి అని ఆ ఉంగరం శివుడి చేతిలో పెట్టింది. అప్పుడు శివుడు, ఇప్పటికే కాకుల ద్వారా నాకు ఈ విషయం తెలిసింది. నీవు నన్ను కలిసి మంచి పని చేశావు. లేకుంటే నేను మహారాజుకు చెప్పి ఉండేవాణ్ణి. ఆయన నిన్ను కొరత వేయించేవారు అని అన్నాడు. యువరాణి దాసి శివుడి కాళ్ళు పట్టుకొని, దయచేసి ఈ విషయం మహారాజుకు చెప్పకండి అని ప్రాధేయపడింది. శివుడు, సరే, భయపడకు అని ఆమెను పంపించేసి ఆ ఉంగరాన్ని ఉద్యానవనంలోనే ఒక పుట్టలో పడవేసి రాజుగారిని కలిసి, మహారాజా, కాకులతో సంభాషించాను. అవి ఉంగరం ఎక్కడ ఉన్నది చెప్పాయి అన్నాడు. మహారాజు సంతోషంతో ఎక్కడా అని కుతూహలంగా అడిగాడు. శివుడు మహారాజును మరికొంతమంది సేవకులను వెంట పెట్టుకొని పుట్ట దగ్గరకు తీసుకువెళ్ళి, యువరాణి ఉంగరం కాకి ఈ పుట్టలోనే వేసింది అని చెప్పాడు. వెంటనే సేవకులు ఆ పుట్టను తవ్వి అందులోని ఉంగరం బయటకు తీశారు. మహారాజు ఎంతో సంతోషించి శివుడిని మెచ్చుకొని వాడికి తన కొలువులో ఉద్యోగం ఇచ్చాడు. శివుడికి రాజుగారి కొలువు దొరికినందుకు సంతోషంగా ఉన్నా మనసులో మాత్రం ఎప్పుడే ప్రమాదం వస్తుందోనని భయం వెంటాడసాగింది. ఒకరోజు రాజుగారు వేటకు వెళుతూ, జంతువులతో పక్షులతో మాట్లాడగల నీలాంటివాడు నా పక్కన ఉంటే మంచిది అని చెప్పి శివుణ్ణి తనతో పాటు వేటకు తీసుకువెళ్ళాడు. వాళ్ళు అడవిలో ప్రయాణం చేస్తుండగా హఠాత్తుగా ఒక చెట్టు కొమ్మ విరిగి శివుడి తల మీద పడి బలమైన గాయమైంది. రాజుగారు వెంటనే వాటిని అంతఃపురానికి తీసుకువెళ్ళి వైద్యం చేయించాడు. కొద్ది రోజుల తర్వాత శివుడు మహారాజును కలిసి, మహారాజా, క్షమించండి. తలకు గాయమైన తర్వాత నేను జంతువులు పక్షులతో మాట్లాడే విద్య పూర్తిగా మర్చిపోయాను అని బాధపడ్డాడు. అది విన్న మహారాజు, మరేం పర్లేదు, నువ్వు చేసిన సాయం నేను ఎప్పటికీ మరువలేను. నువ్వు ఎప్పటికీ నా కొలువులోనే ఉండవచ్చు అని చెప్పాడు. శివుడు సంతోషించి అవ్వను తెచ్చుకొని తన దగ్గరే ఉంచుకున్నాడు. రాజుగారికి చెప్పి తన ఊరి వారికి సాయపడుతూ మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇదండి జంతు భాష తెలిసిన వాడి కథ. ఇది తప్పక మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. మరో మంచి కథతో మరలా కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. హ్యావ్ ఏ గుడ్ డే.